స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు మేకింగ్ లో వచ్చిన మూవీ పెద్ది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలయ్యి థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే అంచనాలను పెంచేయడంతో పాటు ఆడియన్స్ లో మరింత హైప్ క్రియేట్ చేసింది. మరి పెద్ది మూవీ ఇప్పుడు ఆ అంచనాలు అందుకుందా లేదా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తన మొదటి సినిమా ఉప్పెనతో సత్తా చాటిన దర్శకుడు బుచ్చిబాబు సానా మేకింగ్ లో వచ్చిన సినిమా పెద్ది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. మరి ఆ సందడి మరింత పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పెద్ది మూవీ కథ విషయానికి వస్తే, విజయనగరం జిల్లాలోని కొండ కింద ఉన్న మారుమూల పల్లెటూరులో గుర్తింపు లేకుండా వందల మంది జీవనం సాగిస్తుంటారు. అక్కడ గుర్తింపు లేకపోవడంతో అక్కడి చుట్టుపక్కల జిల్లాల వారు అక్కడి వారిని చిన్నచూపు చూసేవాళ్ళు. ఆ గుర్తింపు లేని ఊళ్ళో పుట్టినవాడే పెద్ది. రోజు వేరే ఊరికి వెళ్లి కూలీ పని చేసే పెద్ది క్రికెట్లో మాత్రం రాటుదేలిన ఆటగాడు. అందుకే పెద్దిని క్రికెట్ జట్లు వేలంలో కొనేందుకు పోటీ పడుతుంటారు. అందుకే ఆ జిల్లాల వారు ఆట కూలీగా పెద్దిని పిలుస్తుంటారు. అలాంటి ఆటగాడు క్రికెట్ని వదిలి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? కొండ కింద ఊరు, అక్కడ వాళ్ల కోసం పెద్ది ఏం కోల్పోయాడు, ఏం సాధించాడు అనేది ఈ పెద్ది కథ. ఇక ఈ మూవీలో పెద్ది ఆట కూలీగా, రన్నర్గా, కుస్తీ కళాకారుడిగా డీసెంట్ పర్ఫార్మెన్స్తో మెగా పవర్ స్టార్ మెప్పించారు. అలానే ఒక ఎమోషనల్ ట్విస్ట్తో అందరినీ కదిలించిన తీరు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన శారీరక కష్టం, కుస్తీ కోసం సిద్ధపడ్డ తీరు, అందులోని యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. దాదాపు అన్ని ఎమోషనల్ బ్లాక్లు, సాలిడ్ స్పోర్ట్స్ ఎపిసోడ్స్ థియేటర్లో ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్లో జోష్ని పెంచుతున్నాయి. ఇక అప్పల సూరిగా జగపతి బాబు నటన సూపర్గా ఉంది. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా గ్లామర్ వరకు పరిమితం కాకుండా డీసెంట్ రోల్తో మెప్పించింది. ఇక వీరితో పాటు నటుడు శివరాజ్ కుమార్ కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. మీర్జాపూర్ నటుడు దివ్యేందు శర్మకు టాలీవుడ్లో ఇది మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. వీరితో పాటు మిగతా నటీనటుల పాత్ర మేరకు మెప్పించారు అని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా బుచ్చిబాబు సనా మేకింగ్లో వచ్చిన ఈ పెద్దితో సూపర్ హిట్ని రామ్ చరణ్ తన ఖాతాలో వేసుకుంటే, ఉప్పిన తర్వాత మరో మెగా హిట్ని కన్ఫర్మ్ చేసుకుని మంచి మార్కులు కొట్టేశాడు ఈ డైరెక్టర్. అలానే ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ మూవీకి ప్లస్ అయిందంటున్నారు. ఇలా మొత్తంగా పెద్ది పవర్ ప్యాక్ 6లతో సెంచరీలు కొట్టి దూసుకువెళ్తున్నాడు.